అందరికి నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. భార్యను చిత్రహింసలు పెట్టిన భర్త, ఇల్లాలికి నరకయాతన చూపించిన కట్టుకున్న భర్త, తాలి కట్టిన ఆలికి చుక్కలు చూపెట్టిన భర్త అనిగో ఇలాంటి స్టోరీలు రోజు కొన్ని వందల కొద్ది జరుగుతున్నాయి వాళ్ళ లోకం మీద. కానీ ఇప్పుడు మీరు చూడబోయే స్టోరీ మాత్రం కంప్లీట్గా రివర్స్ ఉన్నది. వల్ల పెండ్లాం నన్ను కొడుతున్నది, చిత్రహింసలు పెడుతుంది, సంపాలని చూస్తాంది అని పోలీసు టౌన్కి ఎక్కి ఫిర్యాదు అయిండోళ్ళ ఒక పెనిమిటి. అగా చూడు కావాలంటే పెండ్లాం మొగళ్ళ నడమ పంచాదులు కామన్. మొగళ్ళు అన్నాక పెండ్లాలను కొట్టుడు తిట్టుడు కూడా మన కాడ కామన్. 99.99 కేసులల్లా ఆడోళ్లే బాధితులు. కానీ గీనేందోల్లా నా పెండ్లామే నన్ను కొడుతుంది, సంపేతెందుకు ట్రై చేస్తాంది అని ఉల్టా ముచ్చట్లు చెప్తుండు. ఇగో పెండ్లాం చేతుల్లో సావు దెబ్బలు తినుకుంటా సావు అంచుల దాకా పోయి బతికి బయటపడ్డ ఆ భార్యా బాధితుడు ఇగో గీ అన్ననే. పేరు టెముజియన్. అదేం పేరు గమ్మతున్నది అని అనుకుంటున్నారేమో. కేసు ఇంకా గమ్మతే ఉన్నది. 7 ఏళ్ల కింద అన్నకు లగ్గమైందట. ఇక అప్పటి సంధి బతికుండంగా నరకం అంటే ఎట్లుంటుందో చూస్తున్నాడట. నాకు రాజోల్ నుంచి గౌతమి అనే అమ్మాయితో వివాహం అయింది. అది 7 years బ్యాక్ అయ్యింది. 7 years నుంచి నేను ఆ ఫస్ట్ డే నుంచి నాకు టార్చర్ పెడుతూనే ఉంది. తను ఏదో ఒక రకంగా నన్ను మానసికంగా సైకోటిక్ గా బిహేవ్ చేస్తూ ఉండేది. ఇగో మొన్న 3 రోజుల కింద కత్తి పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కాట్లు పెట్టిందట. చూపెట్టే టెమోజియన్ అన్న. చెప్పిండు కానీ ఏదో గీసుకపోయినట్టున్నాయి గీతలు, కత్తితోని కోసినట్టున్నాయా అని అనుకుంటున్నారేమో. ఇదేం ఫస్ట్ టైం కాదంటనోళ్ళ. 2 ఏళ్ల కిందట ఓ పారి, 6 నెలల కింద ఇంకో మల్క ఇట్లా కత్తికాట్లు పెట్టి చిత్రహింసలు పెడుతున్నదట. 1.5 year బ్యాక్ నన్ను ఏదో చిన్న రీజన్ తో చూడండి ఎలా ఇచ్చేసిందో. ఇది 1.5 year బ్యాక్ నాకు అయిన ఇంజురీస్. అయ్యో పాపం పాడైపోను, పగవానికి కూడా రావద్దు అన్నకొచ్చిన కష్టము, అందుకే పోలీస్ కేసు పెట్టిండట న్యాయం కావాలని. కానీ దరిద్రం ఏందంటే భర్తల బాధిత ఆడోళ్లను కాపాడుతందుకు చట్టాలున్నట్టు భార్యా బాధితులకు న్యాయం చేసే చట్టాలు సెక్షన్లు మన తాన లేవు బాబు అని ఆ రాంగ సెలవిచ్చిరటనోళ్ళ అల్వాల్ పోలీసు వాళ్ళు కూడా. సో నేను 1.5 year బ్యాకే ఒకసారి పోలీసులను అప్రోచ్ అయ్యాను. ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అప్పుడు కంప్లైంట్ రాశాను, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే జెంట్స్ కి సెక్షన్స్ ఏమీ లేవమ్మా, జెంట్స్ కి సపోర్ట్ చేయడానికి ఏం సెక్షన్స్ లేవు, అదే ఇప్పుడు సో నువ్వు కేసు పెట్టినా అది చెల్లదు. అదే గనక లేడీస్ గనక ఒక్క మాట చెప్తే, మీ ఆవిడ కనుక వచ్చి ఒక్క మాట చెప్తే మాత్రం నిన్ను లోపలేయడానికి సెక్షన్స్ ఉన్నాయి అని అన్నారు. మరి ఎందుకు ఇట్లా ఎత్తాంది? బొట్టు గిట్టు పెట్టుకొని మంచితనానికి మరో రూపం లెక్క ఎంత పద్ధతిగా ఉండు పిల్లగాడు. ఇస్సాంటి మనిషిన ఆ మహాతల్లి బాధలు పెట్టేది అసలు కారణమేంది అని అంటే, ఈయన ఇంటామె ఏం చెప్తుందంటే అన్ని కట్టుకథలు అల్లిన ముచ్చట్లే, ఎవ్వరు నమ్మొద్దు, మావోడు నంగనాచి తుంగబుర్రసు వంటి మనిషి పైకి కనబడాడు కానీ నల్లతాసు పామంత ఈసమున్న మనిషి అని అంటున్నదులో ఈమె. మరి ఇక పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేస్తారో, ఈ బానిస బతుకులకెళ్ళి ఎట్లా బయటపడతాడో ఈ భర్త. దేశంలో ఆడాడ భార్యాబాధిత సంఘాలు పెడుతుంటే అందరు నవ్వుకుంటున్నారు కానీ చూసిరు కదా, ఈ అన్న లెక్క బయటపడని బాధిత భర్తలు లెక్క పెట్టలేనంత మంది ఉంటారు కావచ్చు. మరి ఈ గృహహింస అంటే భార్యలకు మాత్రమే హింస ఉంటుందని రాసి పెట్టిన ఆ కాలం చెల్లిన చట్టాలను ఎన్నడు మారుస్తారో. ఈ అన్నాసొంటి భార్యా బాధితులకు ఎట్లా న్యాయం దొరుకుతుందో పాపం. భర్తలకు న్యాయం జరుగుడంటే ఎడారిలా ఎండమావి లెక్కనే ఉన్నది దేశంలా అని అనుకుంటున్నారట నువ్వు. ఈ టెమోజియన్ బాధ చూసిన సాటి భార్యా బాధిత సంఘాల సభ్యులంతా అమ్మా మన మోదీ సారు ఇస్ బార్ 400 పార్ అని అనుకుంటా 400 ఎంపీ సీట్లకు సూటి పెడితే ఏమో అనుకున్నా. గన్ని సీట్లు ఏడత్తాయి, పాస్ మార్కులు వచ్చినట్టు 270 సీట్లు దాటుడే కష్టము అని అనిపించింది. కానీ ఈ వీడియో చూసినాక మోదీ సార్కు 400 ఎంపీ సీట్లేం కర్మ, 4000 ఎంపీ సీట్లు కూడా వచ్చినా వస్తుండు కావచ్చు అని అనిపిస్తున్నది. అగ చూడుర్రి, వచ్చిండు కమలం పువ్వు గుర్తు మీద కట్టుకొత్తిండు, కీ అని మిషన్ కీక పెట్టింది. అగో మళ్ళొచ్చిండు, మళ్ళా సేమ్ టు సేమ్ అదే కమలం పువ్వు గుర్తు మీద కట్టుకొత్తి. ఇది రెండోసారి అన్నట్లు 2 ఏళ్ళు చూపెట్టిండు.
ఇదేమో 4వసారి. ఏహే చూపెట్టిందే మళ్ళా మళ్ళా చూపెట్టి 2, 3, 4 అంటారేంది అనుకుంటారేమో. అయితే ఇప్పుడు చూడురిగా. तीसरा 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 ठीक है। पांचवा देख लीजिए, पांचवा देख लो, पांचवा। ఇండరా ఇది 5వసారని వాడే చెప్తుండు. ఇక 6వసారి ఓటేస్తందుకు వస్తుండు. అగో ఓటు గుద్ది 6వ పరని చూపెట్టిండు. కానీ ఇక ఎన్నో పర చూపెట్ర సోడిగా. హా మొత్తం 8. ఈ ఒక్కడే 8 మాటలు ఓటేసిండులా. మామూలుగా ఒక్క ఓటరు ఒక్క పారే ఓటేయాలి. కానీ ఈ మోతవారేమో 8 మాటలు ఓటేసిండు. ఏసుడే కాదు, నా టాలెంట్ ను గుర్తించిర్రు అన్నట్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. యూపీ రాష్ట్రం ఫరూఖాబాద్ లో జరిగింది ఇట్లా. 8 మాటల ఓటేసిన ఈ ఏతల పుంజు పేరు రంజాన్ సింగ్ అట. వీడియో చూసిన ఎన్నికల అధికారులు వీన్ని అరెస్ట్ చేసుడే కాకుండా ఆ పోలింగ్ బూత్ లో డ్యూటీ చేసిన వాళ్ళందరినీ సస్పెండ్ చేసిరట. కానీ వీడిట్లా వీడియో తీసి బయట పెట్టిండు కాబట్టి ఈ ఒక్క ముచ్చట బయటపడ్డది. వీడియో తీయకుంటే బయట పడకుండా ఎన్ని ఓట్లు పడుతున్నాయో, ఎన్ని సీట్లలో రిజల్ట్ కింద మీద అవుతున్నాయో అనుకుంటారు ఈ వీడియో చూసిన పబ్లిక్ అంతా. ఆహా, ఇందుగలరు అందు లేరని సందేహం వలదు అన్నట్టు మన ఆడోళ్ళు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు పో. అగో షెడ్డీ గ్యాంగ్ దొంగలకు పోటీగా చుడిదార్ గ్యాంగ్ తిరుగుతున్నదట నువ్వులో మన సిటీలా. చుడిదార్ గ్యాంగ్లో మొత్తం లేడీ దొంగలేనట. పాండ్రి ఎట్లున్నారో చూసొద్దురు గాని. ఆహా, ఇందుగలరు అందు లేరని సందేహం వలదు అన్నట్టు మన ఆడోళ్ళు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారహో. అగో షెడ్డీ గ్యాంగ్ దొంగలకు పోటీగా చుడిదార్ గ్యాంగ్ తిరుగుతున్నదట నువ్వు మన సిటీలా. చుడిదార్ గ్యాంగ్లో మొత్తం లేడీ దొంగలేనట. పాండ్రి ఎట్లున్నారో చూద్దురు గాని. ఈ నడవ మన తాన షార్ట్ బ్రేక్ ఇచ్చి పక్క రాష్ట్రాలలో తిరుగుతుండ్రో లేకుంటే రెస్ట్ తీసుకుంటున్నారో కానీ షెడ్డీ గ్యాంగ్ దొంగల మూమెంట్ పెద్దగా కానొస్తలేదు కదా. మరి వాళ్ళు లేని లోటును తీర్చాలనుకున్నారో, వాళ్ళతోని పోటీకి దిగాలనుకున్నారో కానీ ఇగో సనత్ నగరు, ఎల్బీ నగర్ ఏరియాలల్లా గట్టిగానే తిరుగుతున్నారట నువ్వు ఈ చుడిదారు బుర్ఖా దొంగల గ్యాంగు. ఎస్ఆర్ నగర్ ఏరియా జెక్ కాలనీలో ఉన్న ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్ల వెంకటేశ్వరరావు అనేట ఆయన ఇంట్లో దూరి 4 తులాల బంగారం, ₹1,00,000 నగదు పైకం, ఒక ల్యాప్టాప్ అన్ని మాయం చేసిరట ఈ ఇద్దరు కిలాడీ దొంగలు. సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది చూసి ఇదెక్కడి కొత్త బ్యాచ్ రా బాబు అని షాక్ అవుతున్నారట నువ్వు పోలీసోళ్ళు. మోకాలు గాన్రాకుట షున్నీలు ముసుగులు కట్టుకొని వచ్చి నిమ్మలంగా పని పూర్తి చేసుకొని అవతల పడ్డరు. అసలు వీళ్ళని చూస్తే మొగోళ్ళ ఆడోళ్ళు కూడా ఆడోళ్ళ సమజ కాకుండా ఉన్నదుల్లో ముచ్చట. ఎవరన్నా ఎదురు పడ్డా ఏం కాదు, ఆడోళ్ళని పెద్దగా అనుమానపడారని చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నట్టున్నారు ఈ దొంగ లేడీస్ ఎవరో కానీ. పాపం షెడ్డీ గ్యాంగుతోనే షెరగొస్తుందంటే ఇక ఈ చుడిదార్ గ్యాంగులు, సల్వార్ కమీజ్ గ్యాంగులు, బుర్కా గ్యాంగులు అనుకుంటా పోలీసు వాళ్ళను లేని పరేషాన్లు పెడుతున్నారు కదా ఈ దొంగలు. ఏ మాటకు ఆ మాటేనొల్లా మన ఆడ లేడీసులు రోడ్ల మీద బండ్లు కార్లు నడుపుతుంటే చిత్రంగా చూసేటోళ్ళు ఇప్పటికి కూడా చాలా మందే ఉంటారు. అదేదో ప్రపంచంలో 10వ వింత అన్నట్టే బితిరి సూపులు చూస్తుంటారు కొంతమంది మొగోళ్ళు. సరే మొగోళ్ళు చూసిరంటే ఏమో అనుకోవచ్చు, కానీ కొనోళ్ళ గీ అక్క రోడ్ మీద బండి నడుపుతుంటే మొగోళ్ళే కాదు సాటి ఆడ లేడీస్ కూడా చిత్రంగా చూడబట్టిర్రు. మరి అట్లెందుకో చూడుండ్రిగా మీరే. ఏ మాటకు ఆ మాటేనొల్లా మన ఆడ లేడీస్ రోడ్ల మీద బండ్లు కార్లు నడుపుతుంటే చిత్రంగా చూసేటోళ్ళు ఇప్పటికి కూడా చాలా మందే ఉంటారు. అదేదో ప్రపంచంలో ఏదో వింత అన్నట్టే బిత్తిరి సూపులు చూస్తా అంటారు కొంతమంది మొగోళ్ళు. సరే మొగోళ్ళు చూసిరంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఇగో గీ అక్క రోడ్డు మీద బండి నడుపుతుంటే మొగోళ్ళే కాదు సాటి ఆడ లేడీస్ కూడా చిత్రంగా చూడబట్టిర్రు. మరి అట్లెందుకో చూడురిగా మీరే. ఎందుకంటే ఇగో గిందుకు సల్వార్ కమీజ్ బట్టలు దొడుక్కొని స్కూటీ బండి నడిపితేనే చిత్రంగా చూసే ఈ కాలంలో చీర కట్టుకొని గిట్లా ఈ స్పీడ్గా బైకు నడిపితే ఈ చిత్రంగా చూడరా మరి. ఇగో రెడ్ సిగ్నల్ పడ్డదని బండి ఆపితే పక్కపొంటి పెనిమిటి బండకి కూసున్న గియాక్కను చూడు ఎంత పరేషానే కిందికి మీదికి చూస్తాందో. ఆగో గీమేంది గిట్ల స్పోర్ట్స్ బైక్ మీద చీర కట్టుకొని పోతాంది, అసలు ఎట్లా నడుపుతుందో చూడాలే.
అన్నట్టే పరేషాన్ అయ్యి చూస్తుండగానే గ్రీన్ సిగ్నల్ పడ్డది. ఖతం గేర్ మార్చి రైన దూసుకపోతూనే ఉన్నదో లో అందరికంటే ఫాస్ట్గా. వరంగల్ సిటీలో చీర కట్టుకొని స్పోర్ట్స్ బైక్ నడిపింది శివంగి. ఈమె ఇట్లా స్పోర్ట్స్ బైక్ నడుపుడు కొత్త ముచ్చటేం కాదు, మామూలుగా నడుపుతూనే ఉంటుందట. కానీ ఇట్లా చీర కట్టుకొని నడుపుడే గమ్మత్ అనిపిస్తుందట చూసేటోళ్ళందరికీ. జెట్టి బైకర్ గర్ల్ పేరు మీద ఇగో ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో తీసి పెట్టి ఫేమస్ అయింది. కానీ ఏడ ముఖం మాత్రం కాన్ రాకుండా కవర్ చేసుకుంటుంది. ఇక ఈ చీర కట్టు వీడియోతోని ఇంకింత ఫేమస్ అవుతుందేమో ఇక. కానీ ఇట్లా ఊరుకో 10 మంది మన ఆడ లేడీస్ స్పోర్ట్స్ బైకులు నడిపేదాకా ఈ చిత్రంగా చూసేటోళ్ళు ఉండనే ఉంటారేమో కదా. ఫుట్ బోర్డు ప్రయాణం నేరం, కదులుతున్న రైలు బండిని ఎక్కుట ప్రమాదకరం అని చాలా మందికి ఎరుకున్నా అలా ఇంచి వద్దన్న పని చేస్తుంటారోళ్ళ. సరే మొగోళ్ళంటే ఏమో హెచ్చరిక చేస్తారని అనుకోవచ్చు, కానీ ఇగో మన ఆడ లేడీస్ కూడా అస్సలు తగ్గుతలేరులా ఆ రంగంలో కూడా. చూడురి ఇక చూసిర్రా ఈ సాహస మహిళ మంది రత్నాలను. ఒక ఆమె మెట్టు మీద నిలబడి గట్టిగా పైపును పట్టుకొని నిలబడితే ఇంకొక ఆమె మీదికి ఎక్కి తందుకు తాన్లాడుతుంది. ఆమె వెనక లగేజ్ బ్యాగ్ పట్టుకొని ఇంకో పిల్లగాడు ఎక్కిండు. ఓ కాలు అటుపక్కేసి నిలబడ్డాడు. ఇది ఎక్కడ రైలు బండి, ఎవరు వీళ్ళన్న డీటెయిల్స్ తెలుసుకోవాల్సిన అక్కరేం లేదు. ఎందుకంటే ఈ ఒక్క బండే కాదు, దేశంలో తిరుగుతున్న రైలు బండ్లల్లా 170 రైలు బండ్లు ప్రయాణాలు గిట్లనే నడుస్తున్నాయి. మరి కాలు పెట్ట సందుంటలేదు, నిలబడే ఛాన్స్ దొరుకుతలేదు. ఇక జనరల్ బోగిల ముచ్చటైతే చెప్పవశం కాదమ్మా. ఇగో పాయఖానాలో కూర్చొని ప్రయాణం కడుతున్నారంటే చూసుకోరి మన దేశంలో రైల్వే ప్రయాణాలు ఎంత కమ్మగా నడుస్తున్నాయో. ముంబై లోకల్ రైళ్ల బండ్లల్లా ఇంత ఇరికిరికి ప్రయాణం ఫుట్బోర్డు ప్రయాణాలు సాగేటి. కానీ ఇప్పుడు దేశం అంతా బొంబాయి లోకల్ రైళ్ల పరిస్థితిగా అనొస్తుంది. జనరల్ బోగీలకు రిజర్వేషన్లకు తేడా లేకుండా అయింది. మరి ఏం చేస్తాం, మంది ఎక్కువై మజ్జిగ పలచగా అన్నట్లు జనాలు ఎక్కువై బండ్లు తక్కువయ్యే పరిస్థితికి ఇట్లుండే. మన మోదీ సార్కు సర్కారోళ్ళేమో వందే భారత్, నమో భారత్, బుల్లెట్ ట్రైన్స్ అనుకుంటా ఉన్న పట్టాల మీదనే కొత్త కొత్త పేర్లతోని బండ్లు నడిపియబట్టే. అరే మంది ఎక్కువేరు కదా, పట్టాలు ఎక్కువ పర్వాలే, జనరల్ బండ్లు పెంచాలి, పేదోళ్లకు ప్రయాణాల తిప్పలు లేకుండా చూడాలన్న సోయే ఉంటలేదు. గిట్ల సర్కస్ ఫిట్లు చేసినట్టు పైపులు పట్టుకొని ఫుట్బోర్డుల మీద యాళ్లాడి పడిపోవడేంది సమాజం అయితే లేదు నాకైతే. మరి వీడియోలు సెంట్రల్ సర్కార్ వాళ్ళకు కానొస్తలేవా, లేకుంటే మోదీ సార్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కావాలని చెప్పిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు ఇవన్నీ ఏమో పో. మనసుంటి కామన్ పబ్లిక్ సమాజ్గా అవి గీసుంటి పెద్ద పెద్ద ముచ్చట్లు ఇవన్నట్టోళ్ళ రియాలిటీ ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి, నమస్తే, టాటా.